అన్నా యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును గైకొందామా. పరలోకము నుండి దిగి వచ్చి తిని పరమాహారముగా నుండవచ్చి తిని, పరలోకము నుండి దిగి వచ్చి తిని పరమాహారముగా నుండవచ్చి తిని. అన్నా యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును గైకొందామా. అన్నా యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును గైకొందామా, ఆ ప్రభు విందును గైకొందామా, ఆ ప్రభు విందును గైకొందామా, ఆ ప్రభు విందును గైకొందామా. మనకు ఒక శిశువు జన్మించును, బలాఢ్యుడైన దేవుడు అని అతనికి పేరుడిదురు. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించును. గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండెనుగాక. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక రోజులో మనము క్రీస్తు ప్రభుని జన్మదినోత్సవాన్ని జరుపుకోవచ్చున్నాము. మరి యొక్క సందర్భంన ఈ యొక్క బలిపీఠం చెంద గుమ్మికూడిన మనకందరికీ కూడా దైవ వాక్కు ఆహ్వానిస్తూ ఉన్నది, ఇమీడియట్ ప్రిపరేషన్గా పిలుస్తూ ఉన్నది. అనగా తక్షణమే హృదయ పరివర్తన చెందండి, తక్షణమే మంచి జీవితాన్ని కొనసాగించండి, మీ యొక్క తప్పిదములు ఉన్న ఎడల వాటికై క్షమాపణ కోరండి అనేసి వాక్కు పిలుస్తూ ఉన్నది. కావున ఈనాడు ఈ యొక్క పూజలో పాల్గొంటున్న మనము ఆ యొక్క పరిశుద్ధతను ప్రసాదించమని, ఆ యొక్క పవిత్రతను ప్రసాదించమని, ఆ పరిశుద్ధత ద్వారా పవిత్రత ద్వారా ఆ యొక్క పరిశుద్ధ దేవుని కుమారుని స్వీకరించుటకు సిద్ధంగా ఉండేటట్లను సిద్ధపరచుటకు కావాల్సిన దైవ కృప అనుగ్రహంలో ప్రసాదించమని ప్రభుని వేడుకుందాం. మన పాప ఒప్పుకుంటూ పాప క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీతోను పాప సంకీర్తనం చేయుచున్నాను. ఏలైనా తలుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, శ్రద్ధ చేతను పాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడు కనికైనడు పరిశుద్ధ మరియు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్యమునకు చేర్చునుగాక. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా
ప్రార్థించుదము. సర్వశక్తి నిత్య సర్వేశ్వర, శరీరధారి అయిన నీ కుమారుని జన్మదినోత్సవమునకు సిద్ధపడుచున్న అయోగ్యమైన సేవకుల మగు మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. కన్య అయిన మరియ మాత గర్భమున మనుష్యవతారమెత్తి మా మధ్య నివసింపచిద్దగించు నీ వాక్కు మాకు నీ కృపను పాపమన్నింపును దయచేయునుగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించి పరిపాలించడం మా నాథుడను మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మహాదినమునకు గుర్తుగా నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. మొదటి పఠనము మలాకి గ్రంథం నుండి 3వ అధ్యాయము 1 నుండి 4 వచనములు మరియు 4వ అధ్యాయంలో 5 నుండి 6 వచనములు. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూచున్న ప్రభు దిడీన దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయువాడు, అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటం వేసి శుద్ధం చేయువాని వలె తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటం వేసినట్లే ప్రభుదూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారు అతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలం నందు వలె అతనికి ప్రీతిపాత్రములగును. ప్రభు మహాదినము ఘోర దినము రాకమునిపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. అతడు తండ్రులను కుమారులను మరల ఏకం చేయును. లేదేని నేను వచ్చి మీ దేశంను నాశనం చేయవలసి వచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దీనిని చూచి భయపడను. హల్లెలూయా 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 ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా
మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము వచనములో 57 నుండి 66 వరకు. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్ అమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు కనికరమును చూపెనని విని ఇరుగు పొరుగు వారు చుట్టములను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకరియా అను పేరు పెట్టదలిచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలయును అని పలికెను. అంతటా వారు, మీ బంధువులలో ఆ పేరు గల్లవారు ఎవ్వరూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాడి పేరు యోహాను అని రాయగా అందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని అనుకొనిరి. ఏలయనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆగమన కాలపు 4వ వారంలో ఉన్నాము. ఇంకొక రోజులో మనము క్రీస్తు జన్మదిన మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నటకు సిద్ధమై ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము గత ఆదివారం నాడు సువిశేష పట్టణాలు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథ పట్టణాల్లో మనకు 2 వ్యక్తుల గూర్చి తెలియపరుస్తూ ఉంది. మొదటగా సాముయేలు గ్రంథం నుండి దావీదు గురించి ప్రవచించబడి ఉన్నది. రెండవదిగా తల్లి మరియా, ఆమె యొక్క స్తోత్ర గీతము, అదేవిధంగా ఆమె ఏ విధంగా ఆయన చిత్తానికి నేను ఆయన దాసురాలను అని పలికి ఆయనకు విధేయురాలు అయ్యి ఆ క్రీస్తు ప్రభుని గర్భము దాల్చినదో ఆ విషయాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథ పఠనం మనకు మన కంటికి తీసుకొచ్చినాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మరొక వ్యక్తి గురించి ఈ యొక్క గ్రంథ పఠనము తెలియపరుస్తూ ఉన్నది. అదే బాప్తిస్మా యోహాను గారి గురించి మనం చూస్తూ ఉన్నాము. ఆగమన కాలం ప్రారంభమైనప్పటి నుండి కూడా బాప్తిస్మా యోహాను గారు పదే మన మధ్యకు తెస్తూ ఉన్నారు. సిద్ధపడండి, సంసిద్ధులు కండి, దైవరాజ్యము సమీపించి ఉన్నది. మనం ఇంగ్లీష్లో చూస్తూ ఉన్నాము, ఐ హ్యావ్ కమ్ టు ప్రిపేర్ ద వే, ఐ హ్యావ్ కమ్ టు ప్రిపేర్ ద వే. ఆ యొక్క సెంటెన్స్ చూసినట్లయితే ఎంత గొప్ప అద్భుతమైన సెంటెన్స్ ప్రియ సహోదరి సహోదరులారా. ఆ వ్యక్తి పలుకుతూ ఉన్నాడు, ఐ హ్యావ్ కమ్ టు ప్రిపేర్ ద వే. ఆయన అడిగినప్పుడు మరి నువ్వెవ్వరు, నువ్వే ఎలీషావా ఇంకే ప్రవక్తవా అన్నప్పుడు నేను ఆయనను కాదు అంటాడు. మరి మెస్సాయవా అన్నప్పుడు నేను మెస్సాయను కూడా కాదు, నేను ఆయన పాదరక్షములలో విప్పుడుకైనను యోగ్యుడను కాదు, నేను అయోగ్యుడను అని ఆయన యొక్క అయోగ్యతను తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క 3 వ్యక్తుల ద్వారా శ్రీ సభ మనకు ఏమి తెలియపరుస్తుందంటే, ఇమీడియట్గా తక్షణమే మీరు సిద్ధము కండి అనే విషయాన్ని మన మధ్యకి తీసుకువస్తుంది. అనగా
immediate preparation for the celebration of the incarnation. తక్షణ సంసిద్ధత క్రీస్తు ప్రభుని మనోశవతార మహోత్సవానికి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాము దావీదు మహారాజు ఎన్నో యుద్ధాలు జయించాడు, ఎన్నో ఆటంకులు వచ్చినా సరే ఆయన అన్నింటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళారు దేవుని సహాయంతో. ఆయన మధ్యలో ఉండి ఉన్నది దేవునికి ఒక ఆలయం కట్టాలి అని చెప్పేసి, కానీ ఆ ఆలయం కట్టడానికి ఆయన వల్ల కాలేదు. ఎందుకనగా ఆయన జీవితము కూడా, ఆయన హస్తములు కూడా, ఆయన యొక్క కార్యములు కూడా ఆ యొక్క పాపపు రక్తము చేత అయి మరకపడి ఉన్నది. అనగా ఆయన చేతులు, ఆయన జీవితము ఆ పాపముతో నిండి ఉన్నది. మనం చూసినట్లయితే మనకి ఆ యొక్క గ్రంథ పఠనం తెలుస్తూ ఉంది ఏ విధంగా ఆయన పాపానికి లోనయ్యాడు, ఏ విధంగా ఆయన ఆ జీవితము దానికి లోనై ఉన్నది మనకు తెలుస్తూ ఉంది. కానీ ఆ యొక్క ప్రభువు తండ్రి దేవుడు నాదాను అనే ప్రవక్తకు కనిపించి, ఇదిగో వెళ్ళి నా సేవకునికి సందేశము ఇవ్వు. ఆయన దేవాలయము కట్టలేని పరిస్థితులు ఉన్నా సరే ఆయనకు నా సందేశమును ఇమ్ము. ఏమి సందేశం అంటే, ఇదిగో నాకు నేను నివసించుటకు ఒక ప్రదేశము కావలేను, నేను ఉండుటకు ఒక నివాస స్థలము కావలను, ఒక దేవాలయము కావలను, ఆ నిర్మాణం గురించి ఆయన వివరించము అని చెప్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. ఆ యొక్క నిర్మాణం గురించి తల్లి మరియకు కూడా గత ఆదివారంలో ప్రభు చెప్పి ఉన్నారు. అనగా యొక్క సూసేపట్నంలో తెలియపరుచున్నారు. గేబ్రియల్ దూత ఆమె వద్దకు వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాల, భయపడకము, నీకు శుభము అని పలుకుతూ ఉంది. అనగా దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు, నీ ద్వారా నీ గర్భమున ఆయన దేవాలయాన్ని నిర్మించుకోబోతూ ఉన్నాడు. ఆ దేవాలయం ద్వారా ఆయన పుత్రుడు లోకానికి రాబోతూ ఉన్నాడు అని చెప్పేసి దేవదూత తల్లి మరియకు ఆ యొక్క సందేశం ఇచ్చినది ప్రియ సహోదరి సహోదరులారా. ఆ సందేశమునకు భయపడిన మరియా ఒక్కసారి ఆలోచించి తిరిగి ఆయన చిత్త ప్రకారమే కానిము అని చెప్పేసి ఆ యొక్క తక్షణ సంసిద్ధతకు గురవుతూ ఉంది. అనగా she was ready for the immediate preparation. Therefore, she exposed herself to the plan and to the will of God, to receive the word, to receive the Spirit, and to conceive the word in her womb, that which became flesh in her womb, dear brothers and sisters. అలాంటి తక్షణ సంసిద్ధత గురించి ఈ యొక్క శ్రీసభ ఆ యొక్క వాక్యములను ఆహ్వానిస్తూ ఉంది. ఏ విధంగా మారాలి, ఏ విధంగా అవ్వాలంటే, ఒకసారి ఒక కుటుంబము, ఇది నిజంగా జరిగిన విషయము ప్రియ సహోదరి సహోదరులారా. ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా కల్లోహాలు, ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా బాధలు, తల్లిదండ్రులకి మనశ్శాంతి లేదు, పిల్లలకు మనశ్శాంతి లేదు. ఏదో ఒక విధంగా భార్య భర్తలు ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో వాళ్ళ కుమారుడు తాను చిన్నాటి నుండి కూడా ఆయనకు ఆ యొక్క అవగాహన లేకున్నా సరే తల్లిదండ్రులు చేసే ప్రభావము వారిపైన ఉంటూ ఉంది. అవన్నీ అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ వస్తున్న ఆ యొక్క పసిబాలుడు ఆ యొక్క ఒక ఏజ్కి వయసుకు రాగానే నిర్ణయించుకున్నాడు, ఈ యొక్క గొడవల మధ్యలో, ఈ యొక్క కలవహాల మధ్యలో ఈ యొక్క తల్లిదండ్రులు మనశ్శాంతిని ఇవ్వట్లేరు, ఇక నేను ఈ ఇల్లు వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను అని చెప్పేసి ఆ యొక్క బాలుడు ఇల్లు వదిలేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంటికి రావాలనే ఆశ, తల్లిదండ్రులు ఉండాలనే కోరిక ఎంతగానో ఉంటుంది. కానీ ఈ యొక్క మార్పు లేని జీవితము, తల్లిదండ్రుల మార్పు లేని జీవితాన్ని గుర్తు చేసుకొని ఆ బాలుడు రావడానికి సిద్ధపడడు. కానీ ఒకగానొక నాడు ఆ యొక్క తల్లిదండ్రులకు సందేశం పంపిస్తూ ఉన్నాడు. అమ్మా, నేను ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాను, నేను తిరిగి మీతో ఉంటాను, మీ మధ్య నివసిస్తాను, కానీ మీరు దయచేసి మీ యొక్క జీవితాన్ని మార్చుకోనండి, మీరు మంచి జీవితాన్ని జీవించండి, గొడవలు పడకండి, ఇతరులతో మంచిగా ఉండండి, ఇంట్లో మీ ఇద్దరు కూడా బాగుండండి, శాంతి సమాధానానికి మీరు మార్గాన్ని సిద్ధం చేసుకోనండి అని ఆ సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఆ సందేశాన్ని స్వీకరించిన తల్లిదండ్రులు
ఇంటికి సున్నం వేస్తూ ఉన్నారు, ఇంట్లో అన్ని తయారు చేస్తూ ఉన్నారు, కొత్త బట్టలు తెచ్చుకున్నారు, అంతా కూడా సంసిద్ధతగా పూర్తి చేసుకున్నారు. కానీ దేని గురించి అయితే కుమారుడు సందేశాన్ని పంపించి ఉన్నాడో ఆ సందేశం నిర్లక్ష్యం చేస్తూ ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న కుమారుడు ఆ ఇంటికి రాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం ఎంత సంసిద్ధత ఏర్పాటు చేసినా సరే, ఎంత తయారైనా సరే, మన కుటుంబము, మన గృహము, మన యొక్క చుట్టుప్రక్కల ఎంత అలంకరించినా సరే, మన హృదయ అలంకరణ లేనప్పుడు, మన హృదయ మార్పు లేనప్పుడు, మన హృదయ శుద్ధి లేనప్పుడు, మనము ఇతరులతో కలిసి ప్రేమతో జీవించినప్పుడు, మనం ఇతరులతో కలిసి సమాధానంతో జీవించినప్పుడు క్రీస్తు ప్రభువు మన ఇంటిలోనికి, మన జీవితంలోనికి రాలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో శాంతి సమాధానంతో మన్నింపుతో ఉంటామో అప్పుడే ఆ యొక్క బాలుడు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఒక మెస్సాయగా పుడతారు, ఒక మెస్సాయగా జన్మిస్తారు. ఆ యొక్క శాంతి ప్రదాత ఆ యొక్క శాంతిని ప్రసాదిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, అది ఇమీడియట్ ప్రిపరేషన్ అంటూ ఉన్నాము. క్రీస్తు ఆ యొక్క వాక్కు పిలుస్తూ ఉంది, తక్షణ సంసిద్ధకు సిద్ధము కండి. అది యోహాను ప్రవక్త బాప్టిస్ట్ యోహాను కూడా అంటూ ఉన్నారు, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇమీడియట్లీ, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎట్ హ్యాండ్. దైవరాజ్యము అది సమీపంలో ఉన్నది. కానీ మీరు దానికి అర్హులా, మీరు దానికి యోగ్యులా, లేక అయోగ్యులుగా ఉన్నారా? మీరు యోగ్యులుగా ఉంటే ఈనాడు ఈ క్షణమే దైవ రాజ్యంలోనికి మీరు ప్రవేశిస్తారు. ఆయన శాంతి సమాధానము మీలోనికి ప్రవేశిస్తుంది. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీ కుటుంబంలో నివసిస్తాడు. అదే వాక్కు పలుకుతూ ఉంది. ఆయనకు యేసు అని పేరు పెట్టుడు. యేసు అని పేరు అర్థము ఇమ్మానువేల్. ఇమ్మానువేల్ ఇమ్మానువేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు. మనతో ఎప్పుడు ఉంటారంటే మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘంలో శాంతి సమాధానం క్షమాపణ ఉంటుందో అక్కడ ఆయన ఖచ్చితంగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, వాటికి మన మార్గాన్ని సిద్ధం చేయాలి, ఆ మార్గాన్ని ప్రయాణించాలి. ఆ మార్గంలో ఒక సందేశంగా తయారు కావాలి, రక్షణ సందేశంగా తయారు కావాలి. లేని ఎడల మన క్రైస్తవ జీవితము వ్యర్థము, మన క్రైస్తవ పిలుపు వ్యర్థము, మన క్రైస్తవ విలువలకు అర్థం ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవునిగా, ఒక క్రీస్తు విశ్వాసిగా, ఆయన శిష్యునిగా నా జీవితంలో కావాల్సింది ఆయన మార్గంలో నడవడానికి, ఆయన మార్గాన్ని సిద్ధం చేయడానికి, ఆయన మార్గమున ఒక సందేశంగా మారటానికి, ఆ సందేశమే ఇతరులకు ఒక రక్షణ కార్యముగా తయారవ్వాలి. అప్పుడే ఆ యొక్క క్రిస్మస్ పండుగ, అప్పుడే ఆ మెస్సయ్య జన్మ నా జీవితంలో అవుతూ ఉంది. నా జీవితంలో ప్రభు ప్రవేశిస్తారు, నా జీవితాన్ని నూరంతలుగా ఫలింపజేస్తారు. ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలు నన్ను నిలుపుము స్వామి, నిలుపుము
స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము. పూజ ఉద్దేశములు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థింపుము. ఏలిన వారు వారు నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తీర్చబోకయు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ సంపూర్ణ అర్చన కొరకు మేము తెచ్చిన ఈ బలి వస్తువులు నీతో సఖ్యత నందుటకు మాకు ఉపకరించునుగాక. ఈ విధముగా మా రక్షకుని జన్మదినోత్సవములను పరిశుద్ధ మనస్సులతో మేము కొనియాడినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తినిత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేశాను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతన్ని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతన్ని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జన్మమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమయునుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, ఓసనా 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 దళాధిపతి సర్వేశ్వరుడు ఓసనా ఓసనా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా ఓసనా మహోన్నతమునా ఓసనా మహోన్నతమునా ఓసనా మహోన్నతమునా ఓసనా 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 దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా ఓసనా మహోన్నతమునా ఓసనా మహోన్నతమునా ఓసనా మహోన్నతమునా ఓసనా 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 ఓసనా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊచయో నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు
తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు ఆ అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము ఒసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయటకు మా పాత్రలు చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానం మగుదము నమ్మిక చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరములు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నిదలేక మరి మాతతోనూ ప్రీత అపోస్తులతోనూ ఆది నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు అగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పించిన ప్రార్థనను ప్రార్థింప సాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుల వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలత వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ జత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించి పరిపాలించే ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబాలతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉంటునుగాక. ఒకరికొకరము ప్రభుని శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపం పరిహరించువాడా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపం పరిహరించువాడా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను భరించడి వారు, ఇదిగో సమాధాన గొర్రెపిల్ల. సమాధానమును, ప్రేమను, రక్షణను ప్రసాదించుటకు ఈ లోకమున మనుష్యావతారమెత్తి జన్మించుటకును సిద్ధముగా ఉన్న గొర్రెపిల్ల. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు ఆహ్వానించబడిన వారు, పిలవబడిన అందరూ ధన్యులు. ప్రభువా, మీరు ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. పరలోకము నుండి దిగి వచ్చితిని, పరమాహారముగా నుండవచ్చితిని. పరలోకము నుండి దిగి వచ్చితిని, పరమాహారముగా నుండవచ్చితిని. అన్న యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును గైకొందామా. అన్న యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును గైకొందామా. పరలోకము నుండి దిగి వచ్చితిని, పరమాహారముగా నుండవచ్చితిని. చిత్తము నెరవేర్చగా వచ్చితిని, పాపుల భోజ్యముగా నేనొచ్చితిని. పిత చిత్తము నెరవేర్చగా వచ్చితిని, పాపుల భోజ్యముగా నేనొచ్చితిని. అన్న యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును గైకొందామా. అన్న యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును గైకొందామా. పరలోకము నుండి దిగి వచ్చితిని, పరలోకము నుండి దిగి వచ్చితిని, పరమాహారముగా నుండవచ్చితిని.
నిత్య జీవమివ్వగనే నొచ్చితిని, సత్యము తెలుపుటకై నేనొచ్చితిని. నిత్య జీవమివ్వగనే నొచ్చితిని, సత్యము తెలుపుటకై నేనొచ్చితిని. అన్నా యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును గైకొందామా. అన్నా యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును గైకొందామా. పరలోకము నుండి దిగి వచ్చితిని, పరమాహారముగా నుండవచ్చితిని. పరలోకము నుండి దిగి వచ్చితిని, పరమాహారముగా నుండవచ్చితిని. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుమించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకోనండి. నేను మీ మెడబాయినట్లు చేయకనండి. దుష్ట చేతుల చెలదొరకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతోనూ నీవు పోషించిన వారికి నీ శాంతిని అనుగ్రహింపము. నీ ప్రియమైన కుమారుడు వచ్చినప్పుడు అతని ఆగమునకు సిద్ధపడి ఉన్న మేము వెలుగొచ్చున్న దీపికలను చేతుని అతనికి ఎదురేకి నీ కృపను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండెనుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మన కోరిక తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు
అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చి రావాల్సిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పటిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించు. మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం వందనము ఉన్నారు. ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము ఆశీర్వదింపబడిన వారగనే సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడైనా సదాకాలము కలుగునుగాక. పునీత అంతోని వారా పునీత అంతోని వారా, అద్భుత శక్తిగల అంతోని వారా, క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. I wish you all a very happy, grace-filled Christmas in advance, brothers and sisters. Thank you, Father. Wish you the same. Have a good day. Father.